అశోక్ బాబు గారు చెప్పింది. నేను ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను కాబట్టి అధ్యక్ష, ఈ రోజున చూసినట్టయితే సుమారుగా 200 మంది మరి ముఖ్యంగా ఇన్స్పెక్టర్ క్యాడర్లో డిఎస్పీస్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఉన్నారు అధ్యక్ష. మరి సుమారుగా డిఎస్పీ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే 25 సంవత్సరాలు సర్వీస్ చేసేసి వస్తారు అధ్యక్ష. వచ్చిన తర్వాత పిల్లలు పెళ్లిళ్ళకు వచ్చేసేసి ఉద్యోగాలు రాక చదువులు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అధ్యక్ష. మరి కారణం ఎందుకు అట్లా చేస్తున్నారో కానీ నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. మరి ఒక గుంటూరు రేంజ్లో చూసినట్టయితే సుమారుగా 25 మంది ఇన్స్పెక్టర్స్, మోర్ దెన్ 25 మెంబర్స్ ఉన్నారు అధ్యక్ష. మరి పెద్దలు చెప్పినట్టు ఇది రాజకీయ కక్ష అనుకోవాలా, లేకపోతే వాళ్ళ చేతగాని వాళ్ళల్లో ఉన్న మరి వాళ్ళ క్యారెక్టర్ బాగలేక జరిగిందా ఏమో అనేది ఏది ఉన్నా కానీ అధ్యక్ష, సర్వీస్ రూల్స్లో వాళ్ళని పనిష్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళంతా కూడా అవినీతి పరులు కాదు, అక్కడ ఉన్నోళ్ళంతా మంచోళ్ళని నేను సపోర్ట్ చేయలేదు. మీ ద్వారా గౌరవ హోంమంత్రి వర్యులు నేను చెప్పేది ఏంటంటే, మనిషిని కూడా కావాలంటే చేసేసి ఇంతమందిని పైగా జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష, వీళ్ళతో వర్క్ మాత్రం చేయించుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈ సమయం వచ్చేసరికి సుమారుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత డిఎస్పీ అయ్యి కొద్దిగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సర్వీస్ ఉందనంగా ఈ విధంగా నెలల తరబడి సంవత్సరాల తరబడి వాళ్ళని విఆర్లో పెట్టేసేసి జీతాలు లేకుండా ఉంటే కేవలం వాళ్ళే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మానసికంగా బాధపడుతున్నారు అధ్యక్ష. ఈ విషయంలో మీ ద్వారా, ఎందుకంటే ఈ ప్రాక్టీస్ పెద్దలు చెప్పారు, ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లో ఉన్నా కానీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మరి ప్రొడక్టివిటీ ఉండాలంటే వాళ్ళతో పని తీసుకోవాలి, కానీ మరి అది లేకుండా ఈ విధంగా చేయటం మంచిది కాదు అధ్యక్ష. మీరు మీ ద్వారా మంత్రివర్యులకు నేను విన్నవించుకున్నాను. మరి తప్పనిసరిగా ఇమ్మీడియట్గా మరి వాళ్ళని వాళ్ళ ఏదన్నా వాళ్ళు తప్పు చేస్తుంటే మాత్రం తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి శిక్షించాల్సింది అధ్యక్ష. అధ్యక్ష నిజంగా కొంతమంది, నేను కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను అధ్యక్ష, ఈ విఆర్లో పెట్టినప్పుడు సస్పెండ్ చేస్తే బాగుండు, కనీసం 50% శాలరీ వస్తుందని అడుగుతున్నారు అధ్యక్ష. సస్పెండ్ చేస్తే బాగుండు, 50% శాలరీ వస్తున్నారు. ఇంకోటి అధ్యక్ష, ఇది మరి ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ అధ్యక్ష, కొంతమంది సంపాదించిన వాళ్ళు, బాగా సంపాదించిన ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ మళ్ళీ మరి దళారులకి అంతో ఇంతో ఖర్చు పెట్టి వస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా నోట్ చేసుకోవాలి అధ్యక్ష. అది కూడా గమనించేసేసి హానెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ స్టిల్ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా హోంమంత్రి వారికి, ముఖ్యమంత్రి గారికి నేను నమస్కరించి అడుగుతున్నాను, ఈ సిస్టమ్ ని కొంత చేంజ్ వచ్చే విధంగా చూడాలి అధ్యక్ష. నమస్కారం. మంత్రి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. విషయం ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ సభ్యులందరూ కూడా ఒకసారి గమనించాల్సింది ఏంటంటే, విఆర్ పొజిషన్ వేరు, సస్పెన్షన్ వేరు అధ్యక్ష. విఆర్ దగ్గరకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్సీ గురించి కొంతమందిని డిపార్ట్మెంట్ పక్కన పెట్టుకొని విధులకు నిర్వహించేటప్పుడు వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంటుంది అధ్యక్ష. అయితే దీంట్లో భాగంగా అధ్యక్ష, ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ఏదో సస్పెండ్ చేయాలి లేకపోతే వాళ్ళని పనిష్మెంట్ చేయాలనే ఉద్దేశంతో విఆర్లోకి తీసుకోవటం అన్నది అయితే ఈ గవర్నమెంట్ చేస్తున్న పని అయితే కాదు అధ్యక్ష. ఈ కల్చర్ ఎప్పటి నుంచి వచ్చిందంటే, కొన్ని వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాట్లాడతారు, అవన్నీ పక్కన పెడితే ఇంతకు ముందు గవర్నమెంట్లో కూడా అధ్యక్ష, కేవలం ఎవరైతే టీడీపీ సానుభూతి పరులు అని వాళ్ళు అనుకుంటారో, లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా పని చేయకపోతేనే తీసుకొచ్చి విఆర్లో పెట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష. మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, 2014 నుంచి 19 వరకు కూడా ఇందాక గౌరవ సభ్యులు అన్నట్టు ఎక్కడైనా విఆర్లో ఉండుంటే ఇంతకు ముందు 50% శాలరీ వచ్చేది అధ్యక్ష. కానీ లాస్ట్ 5 years నుంచి ఏం చేశారంటే, విఆర్లో ఉన్న కాలంలో కనీసం వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను హోమ్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత, నేను అధికారుల నుంచి కూడా అసలు విఆర్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారని లిస్ట్ నేను తెప్పించుకొని నేను చూశాను అధ్యక్ష. చూస్తే సుమారుగా 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు, ఒక్కొక్కరైతే 4 సంవత్సరాలు కూడా విఆర్లో ఉన్న సందర్భాలు కూడా మేము అబ్జర్వ్ చేసాం అధ్యక్ష. దీని అందరికీ కూడా న్యాయం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం షఫిల్ చేసుకున్నాము. ఈ రోజు 199 మెంబర్స్ని మేము విఆర్గా పక్కన పెట్టుకున్నాం అధ్యక్ష. చాలా మంది ఏమనుకుంటారంటే, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సిఐనో డిఎస్పీనో ఎస్పీనో ఎవరో ఒకరు విఆర్లోకి తీసుకునేది దేనికంటే, జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం విఆర్లోకి తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ చేసిన సందర్భాలు కూడా
చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ విషయంలోనే ఈ గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ కింద మేము పెట్టుకుంటాం అధ్యక్ష. ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం. ఈ రోజుకి అధ్యక్ష మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేస్తామో, ఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో, పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు శాలరీ ఇస్తే బెటర్ కదండి సార్. ఎప్పటికప్పుడు ఇవ్వడానికి అధ్యక్ష ఇక్కడ మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను అధ్యక్ష. పోలీసుల్ని అలా పెట్టి శాలరీ ఇవ్వకపోతే ఎలా బతుకుతారు? అదే అధ్యక్ష. యాక్చువల్గా ఉపయోగం ఏంటి సార్, విఆర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష. 19 తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే విఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మొత్తం అంతా మానేశారు అధ్యక్ష. మళ్ళా మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇన్స్టేట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లులని మేము ఈరోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆ సార్ కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో విఆర్ లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష, ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలు కానీ అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష. విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ శాలరీ పడింది, తర్వాత 5 సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం శాలరీతో పాటు మేము మొత్తం ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళకి శాలరీ స్పెండింగ్ మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తే కనుక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. అబోవ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు, కిందోళ్ళకి ఇస్తారనేది పెండింగ్ పెట్టేసారు, ఒప్పుకున్నారు. నేను చెప్తున్నాను కదా ఒకేసారి మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, చిన్న డౌట్ అంటే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ వరకు అయితే కనుక హాఫ్ శాలరీ ఇస్తారు, ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది. అటువంటిది ఏమైనా ఉంటుంది? లేదు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి రీఇన్స్టేట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము. ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి చేసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ ఏం ప్రాబ్లం లేదు అధ్యక్ష. ఫైనాన్స్ లో ఒకవేళ కావాలి 1 కోటి రూపాయలు అదనమైంది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే మా మేడం చెప్పారు వాళ్ళు చేశారని అనొద్దామా దయచేసి. అధ్యక్ష మీ ద్వారా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అనొద్దు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. మానవతా దృక్పథంతో ఆలోచించమన్నాను. జీతాలు లేకుండా ఎట్ట బతుకుతారు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు సభ్యులు కానీ చేసి చూసినా మేము పరిగణలో తీసుకుంటామని చెప్పారు కదా. చెప్పారు సార్. సార్ అది కాదు, అందులోనే ఉన్నారు కదా. గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ అని? ఈ రోజు గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ గారు? కూర్చోండి అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్. మంత్రి గారు చెప్తారు. కూర్చోండి యేసరత్న గారు. కూర్చోవాలి మీరు. యేసరత్న గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి. అధ్యక్ష ఇందులోని ప్లీజ్ అధ్యక్ష ఇందులోని ఇందాక వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. విఆర్ లో శాంక్షన్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. ఆ విఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్టులు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష. ఇందాక సార్ నాకు అర్థం కాదు ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ
లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఒకటో తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసుల జీతాల గురించి పోలీసులు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ఒకటే అంటున్నాం, మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. విఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం. దాన్ని ఏ రకంగా ఫైనాన్షియల్ లేదు మీరు డిపార్ట్మెంట్ కాదు సార్. నేను ఏమంటానంటే లాస్ట్ 5 సంవత్సరాలు రూపాయి కూడా చెల్లించకుండా ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి బిల్స్. మీరు కూర్చోండి. మీరు కూర్చోవాలి. కూర్చోండి. హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, మాట్లాడనియాలి. ప్లీజ్ ఎందుకు అరుస్తున్నారు? మంత్రి గారి పైన ఎందుకు అరవాలి అధ్యక్ష? ప్లీజ్ చెప్పండి. నేను క్లియర్ గా చాలా క్లారిటీగా చెప్పాను అధ్యక్ష. ఇందులోని నేను ఎక్కడా కూడా పొల్లు పోలేదు. నేను చాలా రాజకీయాలు కూడా దూరంగానే మాట్లాడాను. రాజకీయాలు ఎత్తింది ఆయన. రాజకీయాలు ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం యాజ్ హోమ్ మినిస్టర్ గా. అది కాదు కదా. ఈ రోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా. మీరు సూచన చేశారా? సూచన నేను పాజిటివ్ గా తీసుకున్నాను. డిస్కస్ చేసుకుంటాం, ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. కక్ష పూరితంగా చేయాల్సిన అవసరం అయితే ఈ గవర్నమెంట్ కి లేదు. లాస్ట్ 5 సంవత్సరాలు కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కక్ష పూరితంగా ఎంత చేశారో మనకి తెలుసు. కుటుంబాలు తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి. సస్పెన్షన్ 2 వేరు సార్. అది క్లారిటీ ఇస్తున్నాం మీకు. క్వశ్చన్ నెంబర్ 13702, క్వశ్చన్ నెంబర్ 13775, క్వశ్చన్ నెంబర్ 13848, క్వశ్చన్ నెంబర్ 13718, క్వశ్చన్ నెంబర్ 13726 postponed at the request of the member. Short discussion on employees issues included in the list of business for day today is postponed. Reply for short discussion on scams during 2019-2024 to continue after tea break. The House is adjourned for tea break for 15 minutes.